గతసారి మనం మాట్లాడిన విషయం గుర్తుందా? అర్జునుడికి కృష్ణుడు ఏం చెప్పాడో గుర్తుంది. ఒకే ఒక్క లక్ష్యంపై ఫోకస్ పెట్టాలి అని. ఇక్కడ అక్కడ చూస్తే మైండ్ చెదిరిపోతుందని. అంతేకాదు మనసు స్టేబుల్గా ఉండాలని కూడా అన్నారు కదా అమ్మా. చాలా బాగా గుర్తుపెట్టుకున్నారు మీరు. ఇప్పుడు కృష్ణుడు అర్జునుడికి ఇంకో ముఖ్యమైన విషయం చెప్తున్నాడు. అది వినడానికి నాకు చాలా ఇష్టం. ఈసారి కృష్ణుడు చెప్తున్నది మనం ఏం చేస్తున్నామో దానిపై మన హక్కు ఉంది, కాని ఫలితం మనది కాదు అని. ఇది వినడానికి చిన్నగా అనిపించవచ్చు, కానీ అర్థం చేసుకుంటే చాలా లోతైన మాట. ఫలితం మనది కాదా అంటే ఏమిటి అమ్మా? అదే మనం ఇప్పుడు శ్లోకాల్లో చూద్దాం. రా మొదలు పెడదాం. యావానర్ధ ఉదపానే సర్వతః సంప్లుతోదకే తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానతః. ఇందులో కృష్ణుడు ఒక చిన్న బావిని పెద్ద సరస్సును పోల్చాడు. చిన్న బావిలో నీళ్లు ఒక్క పని మాత్రమే చేయగలవు, దాహం తీర్చడం. కానీ పెద్ద సరస్సు వస్తే అది స్నానానికి, తాగడానికి, పొలానికి అన్నిటికీ సరిపోతుంది. అలాగే వేదాల్లో చాలా నియమాలు ఉన్నాయి, కానీ వాటి వెనక ఉన్న అసలు అర్థం తెలిసినవాడికి అన్నీ ఒకే చోట కనిపిస్తాయి. అంటే చిన్న చిన్న రూల్స్ అన్నీ ఒక పెద్ద ఐడియా కోసమా? అవును ఆరవ్. ఉదాహరణకి స్కూల్లో చాలా రూల్స్ ఉంటాయి కదా. వేళకి రావాలి, యూనిఫామ్ వేయాలి, హోంవర్క్ చేయాలి. ఇవన్నీ చిన్న చిన్న బావులు, కానీ వాటన్నిటి వెనక ఉన్న పెద్ద ఐడియా ఏమిటంటే నేర్చుకోవడం, గ్రో అవడం. అవునా? అంటే రూల్స్ అర్థమైతే రూల్స్ ఫాలో చేయడం ఈజీ అవుతుందా? అదే మీరా కృష్ణుడు అర్జునుడికి చెప్తున్నాడు, చిన్న చిన్న విషయాల్లో తప్పిపోకు, పెద్ద పిక్చర్ చూడు అని. అది తెలిసిన వాడికి ఏ పని చేసినా అర్థం ఉంటుంది. పెద్ద పిక్చర్ చూస్తే చిన్న పనులు కూడా మీనింగ్ఫుల్ అనిపిస్తాయి. అదే ఈ శ్లోకం చెప్తున్న విషయం. అర్జునుడికి ఆ పెద్ద పిక్చర్ కనిపించట్లేదా అప్పుడు? అవును, అతను యుద్ధభూమిలో కూర్చుని చుట్టూ ఉన్న వాళ్లను చూసి ఇది చేయగలనా వద్దా అని కన్ఫ్యూజ్డ్ అయ్యాడు. కృష్ణుడు ఇప్పుడు అతన్ని ఆ కన్ఫ్యూజన్ నుండి బయటకు తీసుకొస్తున్నాడు. తర్వాతి శ్లోకంలో ఆ మాట నేరుగా వస్తుంది. కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫల హేతుర్భూర్మాతే సంగోస్త్వ కర్మణి. ఇది గీతలో అందరికీ తెలిసిన శ్లోకం. కృష్ణుడు చాలా నేరుగా చెప్తున్నాడు, నీకు కర్మ చేసే హక్కు ఉంది, ఫలితం కావాలని ఆశించే హక్కు లేదు. నువ్వు చేసిన పని ఫలితానికి కారణం నేనే అని అనుకోకు. అంతేకాదు పని చేయకుండా ఉండటంలో కూడా తగులుకుపోకు. అమ్మా, కర్మ అంటే ఎగ్జాక్ట్లీ ఏమిటి? కర్మ అంటే మనం చేసే పని, మన డ్యూటీ. పరీక్ష రాయడం కర్మ, ఆడటం కర్మ, ఇంట్లో సాయం చేయడం కర్మ. మనం చేసే ప్రతి పని కర్మే. అయితే ఫలితం ఆశించకూడదు అంటే మార్క్ రాకపోయినా పర్వాలేదా? మీరా ఫలితం ముఖ్యం కాదు అని కాదు, ఫలితం గురించి భయపడుతూ పని చేయకు అని. చదువు, బాగా చదువు, కాని మార్క్ వస్తుందా రాదా అని వరీ చేసుకుంటూ కూర్చుంటే చదువు సరిగా రాదు కదా. అవును, ఎగ్జామ్ ముందు నాకలా అనిపిస్తుంది. రిజల్ట్ గురించి ఆలోచిస్తే బ్రెయిన్ అసలు వర్క్ చెయ్యదు. అదే కృష్ణుడు చెప్తున్నది. నువ్వు బాగా చదివితే నేర్చుకోవడం కోసం, అర్థం చేసుకోవడం కోసం, అది నిజమైన చదువు. గ్రేడ్ కోసం మాత్రమే చదివితే గ్రేడ్ వచ్చినా పోయినా మనసు సెటిల్ అవదు. నీ పని చెయ్యి, ఫలితం దాని గురించి తను చూసుకుంటుంది. అర్జునుడికి ఇది నమ్మడం కష్టంగా అనిపించిందా నాన్న? చాలా కష్టంగా అనిపించింది. అతను యుద్ధం చేస్తే ఏం వస్తుంది, చెయ్యకపోతే ఏం పోతుంది అని లెక్కలేస్తూ ఉన్నాడు. కృష్ణుడు చెప్తున్నాడు, ఆ లెక్కలు వదిలిపెట్టు, నీ పని చెయ్యి అని. ఇప్పుడు తర్వాతి శ్లోకం చూద్దాం. కృష్ణుడు ఆ పని ఎలా చేయాలో చెప్తున్నాడు. యోగస్థః కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ సిద్ధ్యసిద్ధ్యోః సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే. ఇక్కడ కృష్ణుడు అర్జునుణ్ణి ధనంజయ అని పిలుస్తున్నాడు, అంటే సంపద గెలిచినవాడు అని ఆ పేరు పెట్టి చెప్తున్నాడు. యోగంలో నిలబడి పనిచేయి, ఫలితంపై తగులుకోకు. గెలిచినా ఓడినా రెండిటిలోనూ సమంగా ఉండు. ఆ సమత్వమే యోగం. యోగం అంటే ఎక్సర్సైజ్ కదా అమ్మా? ఆ యోగ కాదా ఇది? మంచి క్వశ్చన్ ఆరు. యోగం అంటే బ్యాలెన్స్డ్ స్టేట్ ఆఫ్ మైండ్, మనసు ఒక్కచోట కామ్గా ఉండటం. ఎక్సర్సైజ్ యోగా కూడా అందుకే ఉంటుంది, మనసు బ్యాలెన్స్ కోసం. కానీ కృష్ణుడు ఇక్కడ చెప్తున్నది మనసు బ్యాలెన్స్ పనిచేసేటప్పుడు కూడా. గెలిచినా ఓడినా సేమ్గా ఫీల్ అవ్వడం పాసిబుల్ నా నాన్న? నాకు ఓడిపోతే చాలా సాడ్ అనిపిస్తుంది. నీకు సాడ్ అనిపించడం తప్పు కాదు మీరా. కృష్ణుడు సాడ్ అవ్వకు అని చెప్పట్లేదు. అతను చెప్తున్నది ఓడిపోయాను అని కూలిపోకు, గెలిచాను అని పొంగిపోకు. రెండిట్లోనూ లోపల ఒక స్టెడీ ఫీలింగ్ ఉండాలి అని. అది చాలా కష్టం కదా నాన్న.
క్రికెట్ మ్యాచ్ లూజ్ అయినప్పుడు నాకు రోజంతా బ్యాడ్ మూడ్ ఉంటుంది. అందుకే కృష్ణుడు ఇది ప్రాక్టీస్ చేయమంటున్నాడు. ఒక్కసారిలో రాదు, కానీ ప్రతిసారి ఓడిపోయినప్పుడు నేను బాగా ఆడాను, రిజల్ట్ వేరేగా వచ్చింది అని చూడగలిగితే మనసు కొంచెం కొంచెం స్టడీ అవుతుంది. గెలిచినా ఓడినా కామ్గా ఉండగలగడమే నిజమైన యోగం. అది ఒక్క రోజులో రాదు, కానీ ప్రయత్నించవచ్చు. ఇప్పుడు చూడండి తర్వాత కృష్ణుడు ఏం చెప్తున్నాడో. దూరేణ హ్యవరం కర్మ బుద్ధియోగా ధనంజయ్ బుద్ధౌ శరణమన్విచ్చ కృపణాః ఫలహేతవః. ఇక్కడ కృష్ణుడు చాలా నేరుగా చెప్తున్నాడు, ఫలితం మాత్రమే చూసుకొని చేసే పని చాలా తక్కువ స్థాయిది. బుద్ధితో అర్థంతో చేసే పని దానికంటే చాలా గొప్పది. ఫలితం కావాలని మాత్రమే పని చేసేవాళ్ళు వాళ్ళు కృపణులు అంటున్నాడు కృష్ణుడు. కృపణులు అంటే? కృపణుడు అంటే మైజర్, అంటే చాలా పిసినారి, ఇవ్వడం తెలియనివాడు. ఇక్కడ కృష్ణుడు ఆ మాట వాడాడు ఎందుకంటే ఫలితం మాత్రమే చూసేవాడు తన పనిలో పెద్దగా ఏమీ ఇవ్వడు. అతను పని చెయ్యడు, ఫలితం కోసం పరిగెడతాడు. అంటే రివార్డ్ కోసం మాత్రమే చేస్తే తప్పా నాన్న? తప్పు కాదు, కానీ అది చాలా చిన్న కారణం. ఇంట్లో సాయం చేస్తావు, చాక్లెట్ కోసమా లేక నిజంగా హెల్ప్ చేయాలని అనిపించి చేస్తావా? రెండూ వేరే ఫీలింగ్ కదా. నిజంగా చేస్తే బెటర్ ఫీలింగ్ వస్తుంది. అదే కృష్ణుడు చెప్తున్నది, బుద్ధితో అర్థంతో పనిచేయి, అది నిన్ను లోపల స్ట్రాంగ్ చేస్తుంది. ఫలితం కోసం మాత్రమే పరిగెత్తడం నిన్ను ఎగ్జాస్టెడ్ చేస్తుంది. అర్జునుడు ఆ మొమెంట్లో ఏ ఫీల్ అవుతున్నాడమ్మా? అతను చాలా కన్ఫ్యూజ్డ్గా ఉన్నాడు. యుద్ధం చేస్తే ఏం వస్తుంది, చేయకపోతే ఏం పోతుంది అని. కృష్ణుడు చెప్తున్నాడు, ఆ లెక్కలు వదిలిపెట్టు, మీ బుద్ధిలో నిలబడు, అది నిన్ను సరైన దారి చూపిస్తుంది. మంచి పని చేయడంపై ఫోకస్ పెట్టు, రివార్డ్పై కాదు. అదే ఈ శ్లోకం చెప్తున్నది. ఇప్పుడు తర్వాతి శ్లోకం చూద్దాం. అక్కడ కృష్ణుడు చాలా అందమైన మాట చెప్తున్నాడు. బుద్ధియుక్తో జహాతీహ ఉభే సుకృత దుష్కృతే తస్మాద్యోగాయ యుజ్యస్వ యోగః కర్మసు కౌశలం. ఈ శ్లోకంలో చాలా అందమైన మాట ఉంది. యోగః కర్మసు కౌశలం అంటే యోగం అంటే పని చేయటంలో ఉన్న నేర్పు. బుద్ధితో పనిచేసేవాడు మంచి పని చేసినా తప్పు జరిగినా రెండింటి నుండి బయటపడగలడు. అందుకే కృష్ణుడు చెప్తున్నాడు, యోగంలో నిలబడు, అదే నిజమైన నేర్పు. యోగం అంటే నేర్పు, అది ఎలా అమ్మా? ఒక పెయింటర్ గురించి ఆలోచించు. అతను పెయింట్ చేసేటప్పుడు ఈ పెయింటింగ్ బాగుంటుందా, పీపుల్ లైక్ చేస్తారా అని ఆలోచిస్తూ చేస్తాడా, లేక బ్రష్ ఎలా పట్టుకోవాలి, రంగులు ఎలా కలపాలి అని మాత్రమే చూస్తాడా? రెండోది చేస్తే పెయింటింగ్ బాగా వస్తుంది కదా. అదే నేర్పు. పని చేసేటప్పుడు పూర్తిగా ఆ పనిలో ఉండటం, ఫలితం గురించి కాదు, పని గురించి మాత్రమే ఆలోచించడం, అది ఒక ఆర్ట్. అదే కృష్ణుడు చెప్తున్నది. నాన్న, ఒక ఫ్రెండ్కి ప్రాజెక్ట్లో హెల్ప్ చేస్తే ప్రేస్ కోసం కాదు, కలిసి చేయడం ఎంజాయ్ అవుతుందని చేస్తే అది అలాంటిదేనా? అచ్చం అలాంటిదే మీరా. ఆ మొమెంట్లో నువ్వు పనిలో ఉన్నావు, ఫలితంలో కాదు. అది చాలా అందమైన ఫీలింగ్. కృష్ణుడు చెప్తున్నది అదే. సరైన యాటిట్యూడ్తో పనిచేసేవాడు మంచి చేసినా తప్పు జరిగినా రెండింటి నుండి నేర్చుకుని ముందుకు వెళ్ళగలడు. అతను ఒక్కచోట నిలబడిపోడు. అర్జునుడికి ఇది అర్థమైందా అమ్మా? కృష్ణుడు ఆ మాటలు చెప్తున్నాడు, అర్జునుడు వింటున్నాడు. ఆ కాన్వర్జేషన్ ఇంకా చాలా ఉంది. సరైన యాటిట్యూడ్తో పనిచేయడమే నిజమైన నేర్పు. అది ఒక్క పని కాదు, జీవితమంతా పనిచేసే తీరు. ఈరోజు మనం చాలా ముఖ్యమైన శ్లోకాలు చూశాం. కర్మ చేయడం మన హక్కు, ఫలితం మన చేతిలో లేదు. కామ్గా ఉండటం, బుద్ధితో పనిచేయడం, ఇవి అన్నీ కలిసి ఒక పెద్ద మాట చెప్తున్నాయి. నాన్న, అర్జునుడు ఇవన్నీ విన్నాక ఏం చేశాడు? అతనికి నిజంగా కామ్ వచ్చిందా? అది చాలా మంచి క్వశ్చన్ మీరా. తర్వాత కృష్ణుడు అర్జునుడికి ఒక పెద్ద విషయం చెప్తున్నాడు. ఆ మనిషి ఎలా ఉంటాడో, అతని మనసు ఎలా ఉంటుందో, అతను ఎలా మాట్లాడతాడో, అది విన్నప్పుడు ఆ మాటలు మనకి కూడా అనిపిస్తాయి. అంటే ఆ మనిషి ఎలా ఉంటాడు అని కృష్ణుడు డిస్క్రైబ్ చేస్తాడా? అవును, స్థిరమైన మనసు ఉన్నవాడు, స్థితప్రజ్ఞ. అతను ఎలా ఉంటాడో కృష్ణుడు చెప్తున్నాడు. ఆ మాటలు వినడానికి ఆగు.